రచనలు చాలామంది పాఠకులను ఇబ్బంది పెడతాయి, ఇరుకున పెడతాయి, నగ్నంగా నిలబెడతాయి. అదే సమయంలో చాలామంది పాఠకులను ఆ అక్షరాలను ప్రేమించేలా చేస్తాయి. మనిషి జీవితం లోపలి చీకటి కోణాలను టార్చిలైట్ వేసి చూపడమే ఆయన రచనల లక్ష్యంగా సాగుతాయి. అలాంటి రచయిత కాశీభట్ల వేణుగోపాల్. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఇవాళ అక్షరంలో ఆయనతో ముచ్చటిద్దాం. నమస్తే కాశీభట్ల వేణుగోపాల్. నమస్తే కిరణ్. మీ గురించి వినాలని, మిమ్మల్ని చూడాలని తెలుగు పాఠకులు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇది నాకు తెలిసిన అతిపెద్ద అబద్ధం అనిపిస్తుంది. నన్ను చూడాలని, నన్ను వినాలని అనుకునేవాళ్ళు బహు కొద్ది మంది సాహితీ లోకంలో, ఈ తెలుగు ప్రపంచం. ఇష్టంగానైనా కష్టంగానైనా భరణి అదే చెప్తాడు, నీకు చాలా తక్కువ మంది పాఠకులు ఉన్నారా, ఆ పాఠకులంతా తీవ్రమైన అభిమానులుగా మారిపోయారు. చాలా తక్కువ మంది ఉన్నారు. ఐ నో దట్ కిరణ్. చాలా తక్కువ మంది దే రీడ్ మీ, దే ట్రై టు కంప్రహెండ్ మీ, దే సెల్డమ్ వాంట్ టు సీ మీ. ఎవరో మీలాంటి కొంతమంది తప్ప. 6 నవలలు, 3 కవితా సంపుటాలు, కథలు. మీ సృజన మొత్తాన్ని బట్టి చూస్తే బేసిక్గా మొదట మీ మీద వచ్చే కామెంట్, కాశీభట్ల వేణుగోపాల్ ఒక అరాచకవాది. కాశీభట్ల వేణుగోపాల్ సమాజాన్ని, సమాజ విలువల్ని తృణీకరించి రాస్తారు, అన్ని కట్టుబాట్లన్నీ బద్దలు కొట్టి రాస్తారు. దీని మీద మీ కామెంట్, మీ సమాధానం ఏంటి? ఈ ప్రశ్నకు నా నుంచి సమాధానం ఆలోచించే ముందు నాదొక చిన్న ప్రశ్న. అరాచకత్వం అంటే ఏమిటి? అన్రూలీగా ఉండడం అని. అన్రూలీ అంటే రూల్స్ ఎవరు ఏర్పరచుకున్నారు? మనకై మనం తయారు చేసుకున్నటువంటి కట్టుబాట్లు ఒక 150 సంవత్సరాల క్రితం ఉన్నవి, 50 సంవత్సరాల క్రితం లేదు. 50 సంవత్సరాల క్రితం పాటిస్తున్నటువంటి కట్టుబాట్లు ఈరోజు చాలా మటుకు లుప్తమవుతుంది. సో ఏ కట్టుబాట్లను నేను త్యజించాను? నాకు తెలిసి నేను రాస్తున్నప్పుడు నా ఫ్రీ థాట్ ఏది ఉంటే అది, నన్ను నేను సెన్సార్ చేసుకోలేదు. ఐ వాంటెడ్ టు లివ్ లైక్ వాట్ ఐ రైట్. నేను ఏదైతే రాస్తున్నానో అలాగే జీవించాలని కోరుకున్నాను. అంతకు మించి నేను ఏదో రూల్స్ను బ్రేక్ చేయాలని కానీ, ఏదో సమాజపు కట్టుబాట్లను ఛిద్రం చేయాలని కానీ నేను అనుకోవటం లేదు. దీన్ని మీరు అరాచకత్వం అంటే నేనేం చేయలేను. ఎస్, ఐ బ్రోక్ సర్టన్ రూల్స్, సర్టన్ నార్మ్స్ ఆఫ్ లిటరీ కండిషన్స్. నా తండ్రి అర్చకుడు, తల్లి కర్ణాటక, ఇంట్లో బ్రాహ్మణ వాతావరణం, నా తండ్రి గుళ్ళో పూజారి. ఏమిటి ఈ పూజారితనం? నేను కొద్ది రోజులు పూజారి పని చేశాను. సరే, ఏమిటి ఇవి? వీటి వల్ల పొందే లబ్ధి ఏమిటి అని ఆలోచించాను. మనదైన పద్ధతిలో కాకుండా ఇంకొకళ్ళు చెప్పిన పద్ధతిలో నడవడం ఏమిటి? ఆ భరించలేనితనం రాను నా రాతల్లోకి కూడా పాకేసింది. చాలామంది పబ్లిష్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి రచనల్ని ఒక విధమైనటువంటి కట్టడికి వాళ్ళు లోన్ చేసుకుంటారు. ఎందుకు అంటే నాది పబ్లిష్ అవుతుందో కాదో, పబ్లిష్ అయిన పక్షంలో పాఠకులు ఆదరిస్తారో లేదు, పాఠకులు అనుగుణంగా నేను రాస్తున్నానా లేదా అని 1కి 10 సార్లు చదువుకొని రాయడం చాలామంది చేసే పని. సో మన ఆలోచన విధానం, రచన ఒక్కలాగే ఉంటే ఏ విధమైన తప్పు లేదు అని నేను అనుకున్నా. ఆలోచన అన్నది ప్రతిదీ ఆచరణలోకి తర్జుమా కానంత వరకు ప్రతి ఒక్కరూ ఆమోదిస్తారని అనుకుంటాను. నేను అరాచకంగా రాశాను, చాలా మటుకు అరాచకంగానే బ్రతికాను కూడా. అంటే సాంఘిక విలువల్ని, కట్టుబాట్లని నేను లెక్క చేయలేదు. ఎందుకు లెక్క చేయలేదంటే ఇవి మనం ఏర్పరచుకున్నవి. మీరు నా తపన నవల చదివింటే నేను అందులో ఒక పారాగ్రాఫ్ రాశానండి. ఎవరు ఏర్పరిచారు ఇవి? మనం ఆడే ఆటలు, మనం తయారు చేసుకున్న కోర్టులలోనే మనమే ఆడుకుంటూ, మన ఆటలకి మనమే రెఫరీలు అయి, మనల్ని మనం అవుట్ అనుకుంటూ, ఏమిటి ఈ నాన్సెన్స్? సమాజ పరిణామ క్రమంలో మానవ సమాజం నాగరికంగా మారుతున్న క్రమంలో కొన్ని కట్టుబాట్లు, పద్ధతులు ఏర్పరచుకున్నారు. దీన్ని పక్కన పెడితే మనిషి అనేవాడికి వాడి మధ్యలో పరిపరి విధాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని అన్నీ బయట పెట్టకుండా సమాజ ఆమోదయోగ్యమైన వాటిని మాత్రమే బయటకు చెప్తూ, కానీ మీ పాత్రలు ఒక 2 అడుగులు ముందుకు వేసి సమాజం యాక్సెప్ట్ చేయని వాటిని కూడా బయట పెట్టేలాగా నడుస్తుంది. మళ్ళీ అక్కడికే వచ్చారు మీరు. ఎవరు ఈ సమాజం? ఎవరు ఏర్పరిచారు? ఇది ఎక్స్ప్రెస్ చేయకూడదు అని ఎవరు ఏర్పరిచారు చెప్పండి?
మీరు మన భారతీయ సాహిత్యాన్ని మళ్ళీ ఇంకా కుదించి తెలుగు సాహిత్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ ప్రశ్న వేస్తున్నారు. ఆలోచించడంలో తప్పు లేదు, నేను అలాగే ఆలోచిస్తున్నాను. ఆలోచించేదే కాగితం మీద పెడుతున్నాను అంతే. అందున మీరు అరాచకత్వం అని చెప్పి దాన్ని అండర్లైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కొత్త కట్టుబాట్లు చూపుతుంది తప్ప కట్టుబాట్లను పూర్తిగా తెంచి ధ్వంసం చేసేసుకోమని, కట్టుబాట్లు లేకుండా బ్రతకమని, పశువులాగా బ్రతకమని నేను ఏనాడూ చెప్పను కూడా. కానీ పాశవికంగా మనిషి ఆలోచిస్తాడు చూడండి అని మాత్రమే చెప్తున్నాను. మనిషికి ఈ ఆలోచన రావడం ఈషన్ మాత్రం తప్పు కాదు అన్నది మాత్రమే నా ఐడియా. అంటే సుబ్బు, భగవాన్లు, తర్వాత అలెక్స్ ఇట్లాంటి పాత్రలు, అలెక్స్ పాత్ర వచ్చినప్పుడు మరీ చెప్తాను, వాడి మీద అందరికీ వాడు పీడోఫిల్ అన్న భావన కలిగింది తప్ప నిజంగా వాడు పీడోఫిలా అన్నది అవునా కాదా అన్న సంగతి నిర్ధారణగా చెప్పలేదు కూడా. సుబ్బు ఓకే ప్రూవ్డ్, సుబ్బు ప్రూవ్డ్ అండ్ హీ కిల్డ్ హిమ్సెల్ఫ్. అవును, బికాస్ హీ కుడ్ నాట్ టాలరేట్ వాట్ హీ హాస్ డన్. అవును, ఏదైతే చేశాడో ఆ చర్యను వాడే భరించలేకపోయాడు. అవును, ఎందుకంటే వాళ్ళు మామూలు సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనిషి మాత్రమే కనుక. ఇప్పుడు చాలామంది ఉన్నారు. అంటే మీరు ఇట్లాంటి చీకటి కోణాలని, ఇన్సిస్ట్ లాంటి విషయాలని కానివ్వండి, మరొకటి తెలుగు సరే ఇంకా మామూలుగా మాట్లాడుకుంటే మానసిక వికారాలు, ఇలాంటివి మీ పాత్రలకు ఉండే లక్షణాలుగా ఎందుకు ఉంటున్నాయి? ఈ పాత్రలు మీరా లేకపోతే మీరు చూసిన వాళ్ళ ఎట్లా వచ్చినాయి మీ ప్రతి ఒక్కరూనండి, ప్రతి ఒక్కరు. మీరు గమనించరు లేదు, మీరు ఒక్కరే కాదు, ఎవరు వచ్చినా నాకు దగ్గరగా వచ్చిన పాఠకులు ఎవరైనా సరే వాళ్ళందరూ నా ఫ్రీక్వెన్సీలో ఆలోచిస్తున్నారు కాబట్టి నా దగ్గరికి వచ్చారు. నా రచనలకు ఒక విధమైన టిక్కు పెట్టారు. అంటే అర్థం ఏమిటి? నాలాగే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అన్నా. సో ఈ చీకటి కోణం ప్రతి మనిషిలో ఉంది. నేను చెప్పింది కాదు, ఇది ప్రతి వ్యక్తిలో ఉంది, ప్రతి మనిషిలో ఉంది, స్త్రీ పురుష భేదం లేకుండా ఉంది ఇందులో. సో నా ఇదే కాదు, అది ప్రతి మనిషి ఇట్లా ఆలోచిస్తాడు. ఆలోచన మాత్రం తప్పు కాదు అని నేను నొక్కి ఒక్కాణించడమే నా రచనలో చేసిన పని. ఇదే ఎందుకు అంటే ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, సరే ప్రేమైక జీవితం, ప్రేమైక ప్రపంచం గురించి రాయడానికి కోట్ల మంది రచయితలు ఉన్నారు. ఇటువంటివి ఎందుకు ఎత్తి చూపించకూడదు, ఎందుకు చెప్పకూడదు? మన సాహిత్యం ఒక విధమైనటువంటి స్టాగ్నేషన్కు రీచ్ అవుతున్న కాలంలో నేను వచ్చాను. నేను ఒక్కడే కాదండి, నేను అలాగే వచ్చిన వాళ్ళు చాలామంది రచయితలు ఉన్నారు. కత్తి చేతబూని యుద్ధానికి సిద్ధమై వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో నేను ఒకడిని అంతే. వాళ్ళలో ఐఎమ్ సోల్జర్ అమాంగ్స్ దెమ్. 1980ల నుంచి తెలుగు సాహిత్యం ఒక ప్రత్యేక పంధాన్ని తీసుకుంది. అస్తిత్వవాద ఉద్యమాలు మొదలయ్యాయి, స్త్రీవాద, దళిత, మైనార్టీ, ఇట్లా పలు ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ సమయంలో కాశీపట్ల వేణుగోపాల్ ఎక్కడున్నారు? అంటే ఆయన సమాజానికి దూరంగా ఉన్నారా? సమాజంలో నడుస్తున్న సాహిత్య ఉద్యమాలను పట్టించుకోలేదా? ఆయన కేవలం వ్యక్తి సమస్యలకు మాత్రమే పరిమితమయ్యారా? చాలా మంచి ప్రశ్న వేశారంటే, నిజానికి నేను సాహితీ ప్రపంచంలో నా ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నాను. 70లో నా మొదటి 70 ఇల్లు, అది సరిగ్గా సంవత్సరం కూడా గుర్తులేదు. అప్పటికి కథ కూడా పబ్లిష్ చేశాను ఒకటి. కవిత్వం పుంకాలుగా రాస్తున్నాను. మా గురువు గారి కమాండ్ అనండి, సజెషన్ అనండి, ఇంకేదన్నా కానివ్వండి, ఒరే నువ్వు ఇంకా ఎక్కువ ఎదగాలి, దానికోసం నువ్వు చదవాలి, ప్రజల్ని కలవాలి. ఒక మనిషిని కలిసి తెలుసుకోవడం అన్నది 10 పుస్తకాలు పెట్టవద్దు. వెళ్ళు, జనాల్లోకి వెళ్ళు, పుస్తకాల్లోకి వెళ్ళు. అప్పట్లో ఈ వాదాలు చాలా వచ్చాయి. మీరన్న స్త్రీవాదం కానీ దళితవాదం అవి అప్పుడప్పుడే మొదలవుతున్నాయి మన తెలుగు సాహిత్య లోకంలో. ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవి నన్ను అంటలేదా? నా జీవితమే మీరన్నాడు చాలా అరాచకంగా సాగింది. ఈ బ్రాహ్మణ కట్టుబాట్లకు, ఈ సంఘంలో ఉన్నత వర్గం అని వాళ్ళు చెబుతున్నటువంటి కట్టుబాట్లకు భిన్నంగానే బ్రతికాను. నేను సమాజానికి ఏనాడు దూరం కాలేను. సమాజం నట్టనడి బొడ్డున ఉన్నాను. సమాజం చుట్టూ నా జీవితం పెనవేసుకుపోయింది. సమాజమే నేనుగా బ్రతికిన రోజులు కూడా ఉన్నాయి. ఈ సమాజము, ఈ మనుషులు నాకు ఇది చాలా ఎక్కువ. నేను ఇంతకు మించి ఆలోచించలేనండి. సో సమాజానికి నేను భిన్నంగా ఎప్పుడూ బ్రతకలేదు. సమాజం నట్టనడిబొడ్డున ఉన్నాను. ఈ వాదాలన్నీ నా రచనలో అక్కడక్కడ మీరు చూడొచ్చు. ఇప్పటి నుంచే కాదు,
రూపాయలు బహుమతి పొందిన తపనలో కూడా నేను స్త్రీవాదం గురించే రాశాను. స్త్రీవాదం ఇక్కడి స్త్రీవాదం గురించి కూడా కాదు, అమెరికాలో మొదలైన స్త్రీవాదం గురించి రాసుకుంటూ వచ్చాను. స్త్రీవాదం యాజ్ సచ్ స్త్రీని ఇంకో వ్యక్తిగా చూడమని చెప్పడమే. లైంగిక స్వేచ్ఛ కాదు అని, అది మాత్రమే స్వేచ్ఛ కాదు. స్త్రీకి ఒక వ్యక్తిగా బ్రతికే స్వేచ్ఛ కావాలి, అది స్త్రీవాదం. దాన్ని ఇప్పటి నుంచి కాదు, 20-25 ఏళ్ల నుంచి నేను పట్టించుకుంటూనే ఉన్నాను. దాని గురించి ఇంకా విస్తృతంగా నేను దాంట్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే నాకు భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి, భిన్నమైన ఇవి ఉన్నాయి. కాబట్టి వాటి గురించి కూడా ఆలోచిస్తూనే నాదైన జీవితాన్ని కొనసాగిస్తున్నాను, నాదైన రచన ప్రస్థానాన్ని నేను మీ పైన మొదట్లో శ్రీశ్రీ ప్రభావం ఉండింది, తర్వాత శేషేంద్ర, తర్వాత పాశ్చాత్య రచయితలు, కాఫ్కా కానివ్వండి, లేకపోతే మిలన్ కుందేరా కానివ్వండి, ఇట్లాంటి రచయితలను మీరు ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు. ఇన్నాళ్ళ తర్వాత, ఇప్పుడు మీరు 60 ఏళ్ళు దాటిన తర్వాత, ఇప్పుడు మీరు ఏ రచనల ప్రభావం, ఏ రచయితల ప్రభావం మీ మీద ఎక్కువగా ఉందనుకుంటున్నారు? తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు, తెలుగు వాళ్ళు ఎవరు లేరు. నేను మీరు అడిగిన ప్రశ్నకు కొంచెం తేడాతో సమాధానం చెప్తాను. చెప్పండి. ఇన్నాళ్ళు నా మీద రచయితల ప్రభావం ఉండింది, ఈరోజు రచయితగా నా ప్రభావం అంత పొగురు మకురు నాకు లేవు. కానీ ఇప్పుడు నాదైన ఒక చిన్న భిన్నమైన ఆలోచన వ్యవస్థ నాకు ఏర్పడి ఉందండి. అంటే వయోరీత్యా కావచ్చు, ఇంకోటి నాకున్న లిమిటేషన్స్ వలన కావచ్చు, పరిమితులు. నా జీవితం ఇంతే, ఇంత జీవితంలో నేను పొందింది ఇంకింత చాలు. అది నాకు ఒక ఆలోచన పద్ధతిని ఏర్పరిచింది. ఆ పద్ధతి మిగిలితే చాలు అనుకుంటున్నాను. ఇంకా కొత్త ఇన్ఫ్లుయెన్స్ వస్తారేమో నాకు తెలియదు. నేను చదవంది అపారంగా ఉంది, నేను చూడని ప్రపంచం చాలా విస్తృతి కలిగి ఉంది. అది నాకు యాదృచ్ఛికంగా కనపడింది అనుకోండి. ఒక పుస్తకం, కొత్త పుస్తకం కనపడినా, కొత్త మనిషి కనపడినా నేను ఇంకా నేర్చుకోవచ్చు, దాని ప్రభావం నా మీద ఉండవచ్చు. అట్లాగా ఇదంతా కొట్టుకుపోతుంటుందండి ప్రవాహంలో. నేను కూడా ఈరోజు ఉంటాను, రేపొద్దునకు కాసేపట్ల పాత పడిపోతాడు. ఏది శాశ్వతం కాదండి. ద ఓన్లీ పర్మనెంట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ యూనివర్స్ ఈజ్ చేంజ్. అనునిత్యం మారకుండా ఉండేది మార్పు మాత్రమే, అంతే. అంతకుమించి నా మీద ఈ రోజు వరకు ఉన్న ప్రభావం, వాళ్ళు ఎలాగ వెళ్ళిపోయారో రేపొద్దున కొత్త ప్రభావం కూడా రావచ్చు నా మీద, చెప్పలేను. నేను చీకటి నుంచి నికషం వరకు చూస్తే మీ రచనలో వైవిధ్యం లోపించింది అన్న విమర్శ ఒకటి వినిపిస్తుంది. అంటే ఒక పాత్ర, అతని కొన్ని సమస్యలు, అతని పక్కన 2-3 మిత్రులు, వీటితో పాటు కొన్ని మానసిక వికారాలు అనబడి పర్వర్షన్స్ అని మనం పిలుచుకునేవి, వీటికి మాత్రమే మీ సృజన పరిమితం అవుతుందా? విస్తృతంగా సాహిత్యాన్ని చదివిన మీరు, మీ నుంచి ఇంకా పాఠకులు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్న తరుణంలో చిన్న పరిధిలోకి మిమ్మల్ని మీరు ఇముడ్చుకున్నారా అనేది సాధారణంగా పాఠకుల్లో అనిపిస్తున్న. నాకు తెలియదు, అది పరిమితి నాకు తెలియదు. నా ఆలోచన వ్యవస్థ ఎలా ఉంటే అలాగే రాస్తాను. నా ఆలోచన వ్యవస్థ ఏ విధమైన మార్పు లేకుండా ఉంది కాబట్టి. కానీ నవలన్నింటిలో ఒకే సిమిలారిటీ కనిపిస్తుంది. అదే ఆలోచన విధానంలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు కాబట్టి మొదటి నవల ఎలా ఉందో ఇప్పుడు రాస్తున్న నవల కూడా అలాగే ఉండబోతుంది. అంతకుమించి గొప్ప చేంజెస్ నేను దానికోసం శైలి మార్చుకోవడం కానీ, దానికోసం అని కూర్చొని రాయడం కానీ ఏమీ ఉండదు. నాకు ఇక్కడ ఏం పడుతుందో అదే కాగితం మీద పెడతాను. సో దీన్ని బట్టి నాకు ఇంకొక నమ్మకం కలిగింది. నేను చీకటి రాసినప్పుడు నా ఆలోచన వ్యవస్థ ఎలాగుందో ఇప్పటికే అలాగే ఉంది. మీరు ఇచ్చిన సర్టిఫికేట్ కింద తీసుకుంటాను నేను. మీ శైలి, సంక్లిష్టమైన పదాలు, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు కలిపిన పదాలు, గొలుసుకట్టు వాక్యాలు, స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇవన్నీ పాఠకుల్ని కొంత ఇబ్బంది పెడతాయా? తెలుగు పాఠకులు అలవాటు కాలేదని. గతంలో చండీదాస్ రాసిన, తర్వాత కాలంలో లంపసే నవీన్ ఒకటి రాసిన, మొదట్లో చెల్లం కొంత రాసిన, బుచ్చిబాబు కానివ్వండి, మీ శైలి కొంత భిన్నంగా కనిపిస్తుంది వారి నుంచి. అది కొంత ఇబ్బందిగా అనిపిస్తుందేమో మిమ్మల్ని ఫాలో అవ్వడానికి, మీరేమంటారు? దానికి ఐ కెనాట్ హెల్ప్ ఇట్ అని నేను చెప్పాను. నా ఆలోచన అంటే అంత కఠినంగా ఎందుకు? కొంచెం కఠినంగానే కాదు, నా ఆలోచన ఎలాగుంటే ఆ ఆలోచన యథాతథం నేను కాగితం మీద పెట్టడానికి ప్రయత్నిస్తాను. నేను చీకటికి ముందు మాట రాస్తూ అదే అన్నాను.
అసలు ఆలోచన అన్నది వ్యాకరణబద్ధం కాదు. నా ఆలోచనే కాదు, ఎవరి ఆలోచన అయినా ఏ వ్యాకరణానికి లోబడి ఉండదు. వాడికి తెలిసిన భాష, వాడి పెరిగిన సంస్కృతి, వాడికి చదువుకున్న చదువు అన్నీ ఆధారపడి వాడి ఆలోచన పుడుతుంది. పుట్టడమే అది మెరుపులాగా పుడుతుంది, శాఖోపశాఖలుగా చీలి ఉంటుంది. దాన్ని యథాతథం తీసుకొచ్చి కాగితం మీద పెడితే అది సులభగ్రాహ్యం కాదు, నిజమే. కానీ పెట్టకుండా నేను ఉండలేను. అది నా బలహీనత కావచ్చు, అదే నా బలము కావచ్చు. నేను చేస్తున్నది అదే. నా ఆలోచన ఎలా పుడుతుందో, ఎలా ఉంటుందో అలాగే దాన్ని తీసుకొస్తాను నేను. దాంట్లో 2-3 భాషలు కలిసి ఉండొచ్చు. అది నాకు తెలిసిన భాషలో. నాకు తెలియని భాషలో నేను రాయాను. పాఠకుడికి సులభగ్రాహ్యమా కాదా అన్నది సెకండరీ థాట్. నేను ఎప్పుడు ఆలోచించను. మీరు పాఠకుడి కోసం రాస్తున్నాను అని అనుకోవట్లేదా మీరు? కేవలం మీరు రచన ద్వారా? లేదు, మీరు అన్నది కరెక్టే. పాఠకుడి కోసం నేను రాయను. నేను రాసిన వాటికి పాఠకులు ఉండాలని కోరుకుంటాను. డిడ్ యూ గెట్ మీ? నేను పాఠకుల కోసమని కూర్చొని రాయను. నేను రాసిన 4 కానీ చాలా కొద్ది మంది పాఠకులకే పరిమితం. పర్వాలేదు, నాకు పర్వాలేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు చాలా కొద్ది మందే ఉన్నారు పాఠకులు. అట్లాగే కొద్దిమంది ఉన్నా కూడా నాకేం పర్వాలేదు. మీ రచనల్లో నేను చీకటి, మంచు పువ్వు, నికషం, తపన ఇవన్నీ కూడా చదివిన తర్వాత పాఠకుడు కొంత దిగ్భ్రాంతి చెందడం కానీ, కొంత ఆశ్చర్యపడటం, లేదా కొంత ఇరిటేట్ అవ్వటము పాఠకుల స్థాయిని బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి ఇది చాలా సహజంగా కనిపిస్తూ వస్తుంది. సరే, నా రచనలు చదివి ఒక విధమైనటువంటి దిగ్భ్రాంతో, కన్ఫ్యూజను, ఇరిటేషను పాఠకుల్లో కలుగుతుంది అని చెప్పారు. కలిగితే కలగాలి కూడా. కలిగితేనే నేను ఒక వాక్యం రాస్తే ఆ వాక్యానికి ఏదో కొంచెం పర్పస్ నెరవేరినట్టుగా. అంటే వాడు ఒక దిగ్భ్రాంతికి, ఒక ఇరిటేషన్కు లోనయ్యాడు పాఠకుడు అంటే వాడు నేకెడ్గా చూసుకుంటున్నాడు అని అర్థం. నా వాక్యం మిర్రర్ లాగా ఉండి వాడు నేకెడ్గా కనపడుతున్నాడు. అందరూ మనమే మామూలుగా ఫిజికల్గా మనల్ని మనం నేకెడ్గా అద్దంలో చూసుకోలేము, మనకు చీదర పడుతుంది. అట్లాగే మన నేకెడ్ సెల్ఫ్ని, లోపలిని, మన థాట్ ప్రాసెస్తో కూడుకున్నటువంటి దాన్ని మనం దిగంబరంగా చూసుకున్నప్పుడు కొంత ఇరిటేషన్ కానీ, దిగ్భ్రాంతి కానీ ఇవి తప్పవండి. ఇట్స్ న్యాచురల్ బై ప్రోడక్ట్ ఆఫ్ రీడింగ్. అంత రీడింగ్ మై బుక్స్. మీ వ్యక్తిగత జీవితం గురించి మీరు ముందే చెప్తాను, అడగద్దే. మీరు పెళ్ళికి ఎందుకు దూరంగా ఉన్నారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? బ్రీఫ్గా 2 మాటల్లో. కుటుంబ నేపథ్యం చెప్పగలను. పెళ్ళికి దూరంగా ఉండటానికి కారణం నావైన వ్యక్తిగతమైనటువంటి రీజన్స్. బతికిపోయా అనుకుంటున్నారా, మిస్ అయ్యా అనుకుంటున్నారా? లేదండి, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ లైక్ దిస్. ఐఎమ్ వెరీ 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 కంఫర్టబుల్ అండ్ హ్యాపీ లైక్ దిస్. దానికి ఏమిటి కారణం అంటే నేను చూస్ చేసుకున్న లైఫ్. మీరు ప్రస్తావించిన ఇంటర్వ్యూలోనే చెప్పాను, నేను ఐఎమ్ వాండర్లస్ట్. వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఫలానా ఎక్కడో మనసులో ఏదో ఒక ప్రాంతం ఆలోచన పుట్టి అక్కడికి వెళ్ళాలని. దానికి కావాల్సింది ఏమిటి? ఒక జత బట్టలు, కొంత మొత్తంలో డబ్బు, అవి జోబులో ఉంటే చాలు. ఒక జత బట్టలు భుజాన సంచిలో తగిలించుకొని వెళ్ళిపోవచ్చు. ఆ వాండర్లస్ట్ని నేను తీర్చుకోవాలంటే నాకు ఈ వైవాహిక జీవితం అన్నది ప్రతిబంధకం అవుతుంది. నేను వెళ్ళిన చోటికల్లా భార్యను, పిల్లల్ని తీసుకెళ్ళడము, ఉద్యోగానికి సెలవు పెట్టడం, ఇవన్నీ సవాలక్ష వస్తాయండి. అవన్నీ ప్రతిబంధకాలే. కానీ అందులో ఉండే సౌకర్యం అందులో చాలా ఎక్కువగా ఉండొచ్చు కాక, నేను దాన్ని డినై చేయట్లేదు. బట్ ఐ యామ్ కంఫర్టబుల్. అంటే కాశీభట్ల వేణుగోపాల్ ఇట్లా కంఫర్టబుల్గా ఉన్నాడు. ఈజ్ హ్యాపీ లైక్ దిస్. సరే, నా కుటుంబ నేపథ్యం అంటారా? తల్లి తండ్రి చెప్పాను, శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. అమ్మ తన ఆ కాలపు చదువులు చదువుకుంది. 1920 ఆ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఆమె. తండ్రి తనదైన వృత్తిని నమ్ముకుని ఉన్నాడు. ఒకప్పుడు బాగా ఆస్తి ఉండేదని చెప్తారు, నాకు తెలిసి ఆస్తులు లేవు. అట్లాగని భోజనానికి ఇబ్బంది పడిన రోజులు కూడా లేవు. ఈ రోజుకి నాకు భోజనం ఉంది. ఇంకోళ్ళ మీద ఆధారపడుతున్నానా? నాకు భోజనం వస్తుందా? దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఐ లివ్ మై లైఫ్ వన్స్ అ డే. ఈ రోజుకి నేను జీవించి ఉన్నాను, కంఫర్టబుల్గా జీవించి ఉన్నాను. నాకు 6 అక్క చెల్లెళ్ళు, అందరూ అక్కలే, అందరూ నన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళే. దానికి నేను చెప్పేది ఒకటే,
నాకు మా జన్మనిచ్చిన తల్లితో పాటు ఈ 6 తల్లులే. తనికెళ్ళ భరణి గారు, చెప్పండి. ఆయన ఆయనకు మీకు మధ్య ఎలాంటి పరిచయం ఉంది? ఎలాంటి పరిచయం? మీ ఒక పుస్తకం ముందు మాటలో చూసాము, ఆయన మీకు చాలా దగ్గరని అనిపిస్తుంది, మీరేమంటారు? బహుమతుల సీజన్ ఒకటి ఉంటుంది. అప్పుడు రాసిన దానికి బహుమతి వస్తే చాలా అనుకునే ఇది. సరే, తపనకు వచ్చిన తర్వాత, తపన నవలకు వచ్చిన తర్వాత రాళ్ళెత్తిన కూలి అన్న కథ రాసాను. చాలా పెద్ద కథ అది. ఏం చేయాలో అది 30 పేజీల కథ రాతలు. అంత పెద్ద కథలు ఎంటర్టైన్ చేసే పత్రికలు బాగా డ్విండిల్ అవుతున్నాయి, తగ్గిపోతూ వస్తున్నాయి. అప్పుడు ఒక పత్రిక పంపాను మామూలు ప్రచురణ కోసం. అంటే ఈ పోటీల హడావిడిలో ఇది పక్కన మామూలుగా వేసుకుంటారులే అన్న. కానీ అరే ఇది చాలా మంచి రచన అని చెప్పి దానికి బహుమతి ఇవ్వడం. మొట్టమొదటిసారి నా అడ్రస్లు, ఫోన్ నంబర్తో సహా ఆ పత్రిక వాళ్ళు నా ఫోటోతో సహా వేశారు. భరణి గారి కంట పడింది అది, తనికెళ్ళ భరణి గారి కంట. ఆ నంబర్కు ఫోన్ చేశాడు. చాలా అద్భుతమైన కథ అండి, అది ఇది అని పొగిడారు. ఆయనకు నచ్చింది. ఆ రోజు ఫోన్ చేశాడు, మాట్లాడాను. ఫ్రమ్ దట్ వెరీ ఫోన్ కాల్ వీఆర్ ఫ్రెండ్స్ అండి, అంతే. అబ్స్ట్రాక్ట్, సర్రియలిస్టిక్ ఈ ధోరణులు ఇష్టపడే వాళ్ళకి చాలా గొప్పగా నచ్చేస్తాడు. ఎందుకంటే అది చదువుతున్నప్పుడు మనం కంటిన్యూస్గా చదవలేము. అంటే ఒక ధార మధ్య మధ్య ఆపి తీరుతుందన్నమాట. అలాంటి ఒక వైవిధ్యభరితమైన రచయిత కాశీభట్ల వేణుగోపాల్. చాలామంది రాశారు పేదవాళ్ళ గురించి, కింద తరగతి వాళ్ళ గురించి, మధ్యతరగతి వాళ్ళ గురించి. కానీ వాళ్ళ మనసుల్లోకి ప్రవేశించి, ముఖ్యంగా బ్రెయిన్స్లోకి ప్రవేశించి దాన్ని గిలక్కొట్టి ఒక అద్భుతమైన వెన్న లాంటిది బయటికి తీసుకొస్తాడు. అది ఆస్వాదిస్తే తప్ప ఆ మజా మనకు అర్థం కాదు. నిర్ద్వందంగా ఈ దశాబ్దంలో కాశీభట్ల వేణుగోపాల్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్. కాశీభట్ల వేణుగోపాల్ నుంచి పాఠకులు రాబోయే రోజుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏమీ లేదండి. హీ విషెస్ టు బీ ద సేమ్. వాడికి వాడు ఇలాగే ఉండాలని కోరుకుంటాడు. నన్ను ఇలాగే రిసీవ్ చేసుకోమని నేను కోరుకుంటున్నాను వాళ్ళని. మీ రచనలు కొత్తగా ఏమైనా రాబోతున్నాయా? అవును, చెప్పాను ఇంకో నవల రాస్తున్నాను అని. ఆ నవల మామూలు నాదైన బాణీలోనే ఉంటుంది, నాదైన సబ్జెక్టులే. మీరు అన్నారు కదా, చీకటి వ్యవస్థ, చీకటి ఆలోచన, రాచకం, అలాగే ఉంటుంది. ఆలోచన విధానం మాత్రమే. ఈసారి ఈ మాట ఆలోచన వ్యవస్థ మీదే టార్గెట్ అయ్యింది నా జీవితం, నా నవల మొత్తం. అందున మిత్ ఆఫ్ సిసిఫస్ని కొద్దిగా బేస్ చేసుకున్నానండి. కేము మిత్ ఆఫ్ సిసిఫస్ని. మనం అందరూ సిసిఫస్లే, అందరూ భిన్నమైనటువంటి వృత్తుల్లో ఉన్నట్టుగా కనపడతారు, కానీ వాడు రొటీన్నే చేస్తూ ఉంటాడు. అంటే హీ లివ్స్ ఆల్ త్రూ హిజ్ లైఫ్ ఆ సింగిల్ డే. ఒకే రోజున జీవితాంతం జీవిస్తూ ఉంటాడు వాడు. అది ఇది అబ్సర్డ్గా కనిపిస్తుంది. ఈ అబ్సర్డిటీని కొద్దిగా చెప్పదలుచుకున్నాను. నాదైన బాణీలో చెప్పాను కాబట్టి అది గ్రాహ్యమో కాదు తర్వాత పాఠకులు చెప్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ అ వెరీ స్మాల్ మ్యాన్ అండ్ మై వరల్డ్ ఈజ్ స్మాల్. ఐ హ్యావ్ రెడ్ వెరీ లిటిల్, ఐ హ్యావ్ రిటర్న్ ఈవెన్ లిటిల్. కొద్దిగా నాది. ఇట్స్ అ మినియేచర్ లైఫ్, వెరీ స్మాల్ లైఫ్. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ for having come this way and recorded my part of small life. Thank you. Thank you very much, sir.